నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మసాలాని తయారు చేసుకుందాం. కొద్దిగా ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొద్దిగా వేంపి దంచి పక్కన పెట్టుకోవాలి. 1/2 కేజీ చికెన్ ముక్కల్ని చిన్నగా కట్ చేసి ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని ఇందులో వాటర్ పోయేంత వరకు, పొడి అయ్యేంత వరకు వేంపుకోవాలి. గ్యాస్ పైన ఒక పాత్రను పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని మనం వేంపి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే ఆయిల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఎల్లిపాయల పేస్టు, మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి కలుపుకోవాలి. మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. తగినంత కారం వేసుకొని కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారాక నిమ్మరసం పోసుకుంటే మనకి ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ.